పూర్ణిమ ప్రింట్స్ ప్రగతి నగర్. పూర్ణిమ ప్రింట్స్ అనగానే మనకి స్పెషల్ ఎగ్జిబిషన్స్ గుర్తుకొస్తాయి. ఇటువంటి ఎన్నో స్పెషల్ ఎగ్జిబిషన్స్ తోటి మీ ముందుకు వస్తూనే ఉన్నారు పూర్ణిమ ప్రింట్స్ వారు. జూలై 9, 10 తేదీలలో భీమవరంలో ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుంది. వెన్యూ అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపం. ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి. పూర్ణిమ ప్రింట్స్ ప్రగతి నగర్, మాదాపూర్. నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ. నేను గతంలో ఈ స్టోర్ గురించి చేయటం కూడా జరిగిందండి. అన్నీ కూడా డైమండ్కి ఇక్కడ ఎక్కువ ప్రాముఖ్యత. అంటే గోల్డ్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి చూసారు కదా, ఈ హారాలు, రకరకాల వెరైటీస్, గాజులు. నేను ప్యూర్ డైమండ్లో కూడా నేను మీకు చాలా చూపించాను. అయితే ఈ వీడియో ఏంటంటే మామూలుగా అయితే నేను కొనుక్కొని వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నేను తీసుకున్నది కూడా మీకు చూపిస్తే బాగుంటుందనే ఆలోచనతో నేను వీడియో చేయడం జరుగుతుంది. నేను డైమండ్ ఇయర్ రింగ్స్ అంటే పొద్దులు లాగా స్టడ్స్ లాగా తీసుకుంటున్నాను. అవి ఎలా ఏంటి, మనకి ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో అసలు స్టోన్స్కి సంబంధించి కూడా కొంచెం నేను మీకు ఈ వీడియో ద్వారా వివరిస్తాను. అంటే చాలామంది ఏంటంటే డైమండ్ దుద్దులు అనేవి చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు, చాలా బాగుంటుంది కూడా మనకి. సో ఇక్కడ వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే నేను ముక్కుపడకొకటి ఇయర్ రింగ్స్ ప్లాన్ చేసుకున్నానండి. సో ఆ రెండు కూడా అంటే స్టడ్స్ లాగా లేదు, రెండు తీసుకుందామని అనుకుంటున్నా. అవి నేను మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు వెరైటీ చూసారు కదా, మామూలుగా మీకు గోల్డ్లో కావాలనుకుంటే మీరు హారం నుంచి గాజులు ఏదైనా కూడా మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. లేటెస్ట్ డిజైన్స్ ఉంటాయి, అన్నీ కూడా ఫ్యూజన్. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను మీకు, గోల్డ్ అండ్ విక్టోరియన్లో మనకి చాలా లేటెస్ట్ డిజైన్స్ డైమండ్ కలెక్షన్లో ఉంది. చాలా మంచి వీడియో మీకు అందించాను. చాలా మంచి ఎంక్వైరీస్ కూడా చాలా బాగా వచ్చాయి. మన సబ్స్క్రైబర్లు కూడా కనెక్ట్ అవ్వడం కూడా జరిగింది. మరి నేను తీసుకుంటూ కూడా మీకు చూపిస్తే బాగుంటుందని వీడియో చేస్తున్నాను. రండి. నమస్తే. నేను ఇయర్ రింగ్స్ ప్లాన్ చేసుకుందామని అనుకుంటున్నాను. నేను తీసుకుని పెట్టుకుని కూడా మీకు చూపిస్తానండి. ఎందుకంటే నేను ఎక్కడ ఏది కొనుక్కున్నా కూడా మీకు చూపిస్తూ ఉంటాను కదా. బంగారం అనేది ఏంటంటే మనం స్తోమతను బట్టి కొంటూ ఉంటాం, అందుకోసం నేను ఎక్కువ చూపించలేకపోయాను. ఈ స్టోరీ ఎంచుకోవడానికి గల కారణం కూడా నేను చెప్తాను. నేను డైమండ్ దుద్దులకు సంబంధించి నాకు అంతగా అవగాహన లేదు, ఏదో నచ్చితే కొనియడాలే తప్ప. నేను ఇక్కడ లాస్ట్ టైం స్టోరీ చేసినప్పుడు చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్కి సంబంధించిన ఒక మంచి స్టోరీ మీకు అందించాను. అంటే వీళ్ళ స్టోర్లో ఏమేమి ఉంటాయి, అసలు అంత కలెక్షన్ ఏంటంటే బాబు. డైమండ్లో అయితే అసలు హారాలు, నెక్లెస్లు ఎంత కలెక్షన్ అండి. ఇంకొకటి ఏంటంటే విక్టోరియన్ మోడల్లో కూడా మీ దగ్గర అంటే ఫ్యూజన్ లాగా చేశారనమాట. చాలా అసలు మీరు రెగ్యులర్ చూసేది వేరు, ఇక్కడ ఉందంత వేరు. అంటే వీళ్ళన్నీ కూడా ఓన్ డిజైన్స్, ప్రతిదీ కూడా ఏంటంటే చాలా శ్రద్ధ తీసుకుని తయారు చేయడం. సో అప్పుడు ఆ రోజుని నేను చాలా కలెక్షన్ చూసినప్పుడే నేను ప్లాన్ చేసుకున్నాను నాకు ఇయర్ రింగ్స్ గురించి అని. ఇప్పుడు అవే కొనబోతున్నాను. రండి మనం వెరైటీ చూద్దాం. ఇప్పుడు ఇది నాకు కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే నేను ఇవి ఎలా కొనాల్సి ఉంటుంది, అంటే డైమండ్గా అలా మీరు ఒకసారి వివరంగా చెప్పండి. డైమండ్లో ఏమి లేదు మేడం, స్టడ్ నుంచి హ్యాంగింగ్ అది ఏదైనా నెక్లెస్కి వచ్చేసి డైమండ్లో 18 క్యారెట్ వస్తుంది. 22 క్యారెట్ అంటే పెద్దవాళ్ళు పెట్టే పోగులు బ్యాక్ సైడ్ క్లోడ్తో క్లోజ్ అయిపోయిన వాటికి 22 క్యారెట్ వాడతారు. ఎందుకంటే డైమండ్లో డైమండ్కి వాల్యూ ఉండేది గోల్డ్ కన్నా. కానీ ఏదైనా డైమండ్ ఊడిపోతే మళ్ళీ మనకు కావాలన్నా దానికి కాస్ట్ ఎక్కువ పే చేయాలి గోల్డ్ కన్నా. కానీ అందుకే మీకు ఏంటంటే ఎక్కువగా స్ట్రెంత్ కోసం డైమండ్ 18 క్యారెట్లు వాడతారు. అంటే ఇప్పుడు డైమండ్ ఊడిపోకుండా ఉండాలి అంటే 18 క్యారెట్ వాడితేనే, 18 క్యారెట్ వాడితేనే మీకు డైమండ్ స్ట్రెంత్ ఉండేది. డైమండ్ పట్టు ఉండేది కాబట్టి డైమండ్ ఊడిపోవడానికి వీలు ఉండదు. ఎందుకంటే డైమండ్కే వాల్యూ ఎక్కువ, మనం పే చేసేది కూడా డైమండ్కే వాల్యూ కాబట్టి 18 క్యారెటే వాడతారు. బ్యాక్ సైడ్ క్లోజ్ సెట్టింగ్ అంటే పెద్దవాళ్ళు వాడే ఏడ్రాల దుద్దులు, జెంట్స్ ఫింగర్ రింగ్స్ కానీ, లేకపోతే నవరత్న గాజులు కానీ, బ్యాంగిల్స్ కానీ, అవన్నీ బ్యాక్ సైడ్ గోల్డ్తో క్లోజ్ అవుతాయి కాబట్టి అది 22 అంటే డైమండ్లో పట్టి ఉండిద్ది, ఊడిపోకుండా ఉంటుంది. 18 అంటే స్ట్రెంత్ ఉండిద్ది. అందుకే మీకు దానికి దీనికి తేడా అంటే 18 అంటే బ్యాక్ సైడ్ ఓపెన్ అవుతుంది, అది 18 క్యారెట్ స్ట్రెంత్ ఉండేది, డైమండ్ ఓడదు. 22 క్యారెట్ అని మెత్తదనం డైమండ్ నిలవదు కాబట్టి దానికి కదా కాస్ట్ పే చేయాల్సింది. అందుకని బ్యాక్ సైడ్ క్లోజ్ చేస్తారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది సాధారణంగా ఇప్పుడు మనం డైమండ్లో తీసుకున్నాము అని అంటే 18 క్యారెట్స్లో ఉన్నదే మనం కొనుక్కోవాలి. సలహా మీదైతే అని చెప్పింది కూడా క్లియర్గా అర్థమైంది కదండి. 22 క్యారెట్స్ గోల్డ్ అయితే మనకి డైమండ్ అనేది ఆ ఒక్క డైమండ్ పడిపోయినా కూడా మరి విలువ కదా. చిన్న ముక్కుపడికే మనం ఈ ముక్కుపడికే 12,000 పెట్టుకుంటూ ఉంటాం, అవునా? 10 నుంచి 15 క్యారెట్లు బట్టి మారుతూ ఉంటుంది. అలాంటిది ఒక స్టడ్లో మనం వాడిన డైమండ్సే ఇక్కడ ఖరీదు, ఇక్కడ బంగారం కంటే కూడా అదే ఖరీదు. సో అందుకోసం అని ఏంటంటే 18 క్యారెట్స్ వల్ల మనకి ఇవి తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను వీటిల్లో ఆయన చూపించారు, అన్నీ కూడా బాగున్నాయి.
ఇది ఒకటి బాగుండిద్ది మేడం గారు. మీకైతే కింద ముత్యం వచ్చేసి సింపుల్ గా చెవి తెమ్మె మొత్తం కవర్ అవుతుంది. డిజైన్ ఇందులో చేంజబుల్ స్టోన్ వస్తుంది. రెడ్ గ్రీన్ అలా చేంజ్ చేసుకోవచ్చు. రెండు మార్చుకోవచ్చు. రూబీ అన్నమాట. అది మనం మార్చుకోవచ్చు. మనకి శారీ తగ్గట్టుగా కానీ ఏదైనా ఆరంగా నెక్లెస్ కానీ పెట్టుకున్నా దాని తగ్గట్టుగా మార్చుకోవచ్చు. రూబీగా లెస్ ఎమరాల్డ్ గా ప్లస్ ఏంటంటే డిజైన్ బట్టి కొన్ని 22 క్యారెట్లో తయారవుతాయి, కొన్ని 18 క్యారెట్లో తయారవుతాయి. కాకపోతే ఎక్కువగా డైమండ్ లో వచ్చేది 18 క్యారెట్ లోనే వస్తాయి. మిగతా అనేది 8 దుడ్డులు కానీ బ్యాంగిల్స్ కానీ కొన్ని అలా అయితేనే డైమండ్ వాల్యూ కాబట్టి వెనక క్లోజ్ చేస్తారు కాబట్టి 22 క్యారెట్ లోనే యూజ్ చేస్తారు. నార్మల్ గా అయితే ఏదైనా కానీ ఓపెన్ సెట్టింగ్. ఓపెన్ అంటే 18 అంటే డైమండ్ అనేది స్ట్రెంత్ ఉండేది, డైమండ్ అవడానికి ఛాన్స్ లేదు. అందుకని జనరల్ గా వచ్చేది 18 క్యారెట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు మనం ఇలా డైమండ్ తీసుకుంటాం అనుకోండి, అంటే సర్టిఫైడ్ మీ దగ్గర మాకు ఎట్లా ఇస్తారు? మన దగ్గర వచ్చేది ప్రతిదీ ఈఎఫ్ కలర్ వివేషన్ క్లారిటీ విత్ ఐజే సర్టిఫికేట్ అనమాట. చెప్పండి. ఇది వచ్చేసి డైమండ్ వచ్చి వెయిట్ వస్తుంది. ప్లస్ ఇది వచ్చేసి డైమండ్ ఎన్ని సెంట్స్ ఉన్నది 72 సెంట్స్, కలర్ గ్రేడ్, క్లారిటీ, ప్లస్ విత్ ఇంటర్నేషనల్ జోమాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇది ఐజే సర్టిఫికేట్. ఇది ఎక్కడికి వెళ్ళినా కానీ సేమ్ యాస్టీజ్గా తీసుకుంటారు డైమండ్. కానీ ఏంటంటే డైమండ్లో ఏంటంటే డైమండ్ ఎక్కడ కొన్నామో అక్కడ మార్చుకుంటే మనకు 100% వచ్చేస్తుంది. వేరే చోటుకి వెళ్ళినా అనుకోండి వాళ్ళు అంటే మన దగ్గర కొనలేదనే ఉద్దేశంతో వాళ్ళు 10% ఎంతో తీసుకుంటారు. కానీ కాకపోతే మనం ఎక్కడ పర్చేజ్ చేస్తామో అక్కడైతే మనకి 100% వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక 1 క్యారెట్ డైమండ్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఇన్ ఫ్యూచర్లో 1 క్యారెట్ వరకు ఏదైనా మార్చేసుకోవచ్చు. మన దగ్గర తీసుకున్నదే కాబట్టి విత్ ఐజెస్ సర్టిఫికేట్ కాబట్టి. ప్లస్ వేరే దగ్గరికి అయితే 10% అలా తగ్గిస్తారు. ప్లస్ ఇన్ ఫ్యూచర్లో ఏంటంటే మీకు వేస్టేజ్, మీకు నష్టపోయేది ఏంటంటే వేస్టేజ్ ఆ మేకింగ్ చార్జ్ అంతే. జిఎస్టీ అనేది కామన్ 3%. అవి 3 ఎప్పటికి రా. గోల్డ్ 18 క్యారెట్ రేటే వస్తుంది. ఫర్దర్గా అప్పుడు రేట్ ప్రకారం 18 క్యారెట్ ఎంత ఉందో అంత ప్రకారం వస్తుంది. డైమండ్ టు డైమండ్ 100% వచ్చేస్తుంది. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. మనం డైమండ్ సంబంధించి కానీ రూబీస్ కట్లో ఏమైనా తీసుకున్నా కూడా డైమండ్కే ముఖ్యం. డైమండ్కే అది వాల్యూ. ఈ సర్టిఫైడ్ అనేది ముఖ్యం. మనం ముక్కు పడక తిరిగి మార్చుకోవాలన్నా కూడా ఇది కంపల్సరీ. సో నేను ఇందులో సెలెక్ట్ చేసుకుంటానంటే చూపిస్తాను. కొన్ని డైమండ్ సెట్స్ కూడా చూపిస్తాను, మీరు వీడియోని స్కిప్ చేయకండి. నేనైతే కొనటం లేదండి, నేను స్టడ్స్ ముక్కు పడక మాత్రమే కొనుక్కుంటా. కాకపోతే కొనేవారికి మరొకసారి ఆ రోజు మాకు ఏంటంటే నాయిస్ బాగా వచ్చి నేను కొన్ని వెరైటీస్ చూపించలేకపోయాను. ఇది డైమండ్ లో వచ్చేసి 18 క్యారెట్ అనే డిఫరెంట్ డిజైన్. ఇది గ్రీన్ హైలైట్ అవుతుంది. ఓకే. ఇందులో వచ్చేసి మీకు ఏంటంటే నార్మల్గా 18 క్యారెటే కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఎప్పుడు మార్చుకున్నా డైమండ్ 100% వస్తుంది. ప్లస్ కింద హ్యాంగింగ్ లాగా వస్తుంది, డిఫరెంట్ గా బాగుంది. ఇది ఒక డిజైన్. ఇప్పుడు ఇది కూడా 18 క్యారెట్. ఇది 18 క్యారెట్. ప్లస్ దీనిలోనే ఇంకొంచెం పెద్ద సెట్ కావాలంటే సేమ్ ఇంకొంచెం డిజైన్ డిఫరెంట్. ఇది వచ్చేసి మీకు కింద ముత్యాలు వచ్చాయి. ప్లస్ ఏంటంటే చేంజబుల్ వస్తుంది. దీనికి ఇది డిటాచబుల్. మనకి ఇది వద్దనుకుంటే రిమూవ్ చేసేసి చిన్న ముత్యం కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది పాపిడి చైన్గా కావాలంటే పాపిడి చైన్గా వాడచ్చు, 2-in-1 గా వాడచ్చు. పాపిడి చైన్ కావాలంటే పాపిడి చైన్ వాడచ్చు, లేకపోతే దీనికి అటాచ్ చేసుకుని నెక్లెస్గా బ్రాడ్గా పెట్టుకోవచ్చు. దీనికి ఏంటంటే చేంజబుల్ వస్తుంది. ఇది రెడ్ పెట్టుకోవచ్చు, ఇది గ్రీన్ పెట్టుకోవచ్చు. శారీని బట్టి మార్చు. ఇప్పుడు పైన ఏమైనా హారంగానే ఏమైనా పెట్టుకున్నా ఇది రూబీ పెట్టుకోవచ్చు, ఇది ఎమరాల్డ్ పెట్టుకోవచ్చు. అలా కెంపు పచ్చ ఏదైనా మార్చుకోవచ్చు. సేమ్ ఇప్పుడు ఏంటి ప్రెసెంట్ ట్రెండ్ ఏంటంటే ఎక్కువగా వచ్చేది చెట్టినాడు వర్క్ అంటారు. చెట్టినాడు వర్క్ ఇది ఓపెన్ క్లోజ్ సెట్టింగ్ అనమాట. ఇది ఏంటి కొంచెం రోజ్ గోల్డ్ పాలిష్ లో వస్తుంది డిఫరెంట్. కాకపోతే ముత్యాలు కానీ గోల్డ్ బాల్స్ వచ్చాయి. ఇది సేమ్ డైమండే. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి వడ్డానాలు, హారాలు, నెక్లెస్లు, బ్యాంగిల్స్ కానీ ఏదైనా కానీ కొంచెం డైమండ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ పాలిష్ లోనే హైలైట్ అవుతుంది ఈ చెట్నాడు వర్క్ అనేది. ఇదేంటి డిఫరెంట్ గా బాగుంటుంది. ఇప్పుడంతా ప్రెసెంట్ ఎక్కువగా వేసుకున్నది చెట్నాడు వర్క్ లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నది చెట్నాడు వర్క్ అండి. నెక్స్ట్ కొంచెం మనకి హారం లాగా పెద్దగా వెళ్ళాలంటే కొంచెం పెద్దది కావాలంటే డైమండ్స్ తోనే మొత్తం డైమండ్స్. ఓకే. ఇది కూడా యూ షేప్ లో వస్తుంది. ఇది కూడా చెట్నాడు వర్క్ సేమ్ చేంజబుల్ స్టోన్. ఇది డిటాచబుల్ వచ్చేస్తుంది. నెక్లెసెస్ మినిమం గా 3 lakhs నుంచి మన ఇష్టం 20 lakhs 25 lakhs వరకు తీసుకోవచ్చు. హారం అది స్టార్టింగ్ వచ్చి 15 lakhs. 15 lakhs నుంచి మన ఇష్టం. మనం డైమండ్స్ క్యారెట్ డైమండ్స్ విలువే డైమండ్ కే వాల్యూబుల్. డైమండ్ అనేసరికి ఫర్ ఎవర్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. డైమండ్ అనేది ఇన్ ఫ్యూచర్ లో క్యారెట్ రేట్ పెరిగినా దాని వాల్యూ పెరిగింది అంతే. ఫర్ ఎవర్ డైమండ్. ఇది డైమండ్ పెట్టుకున్నారంటే కొద్దిగా ప్రీషియస్ గా డిఫరెంట్ ఫీల్ అవుతుంది అంతే. కాబట్టి నార్మల్ పీపుల్ అయితే పెట్టుకోలేరు కాబట్టి కొంచెం రిచ్ పీపుల్ అయితే డిఫరెంట్ గా డైమండ్ అనేటప్పటికీ మన దగ్గర కూడా ఒక డైమండ్ సెట్ ఉంది అని ఫీల్ వచ్చేస్తుంది. ప్లస్ ఏంటంటే రోజ్ గోల్డ్ ప్లస్ చెట్నాడు వర్క్ ఓపెన్ క్లోజ్ కాబట్టి
దేనికైనా బాగుంటుంది. హారంగా నెక్లెస్ కానీ పైన ఏమైనా వేరే గోల్డ్ కానీ వేసుకుని ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే డైమండ్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి, ఇంకా చాలా లోపల ఉన్నాయి. నేను ఇంకా వెళ్ళిపోయే సమయంలో వచ్చాను. సో మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేస్తే చూడండి, ఫస్ట్ అయితే చూడండి, చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఇది ఒక మోడల్ చాలా బాగుంది. ఇది కొంచెం సేమ్, ఇది కింద గ్రీన్ వచ్చేది, రూబీ వచ్చింది. ఇది ఫిక్స్డ్ అనమాట సేమ్. ఇది రోజ్ గోల్డ్ పాలిష్ లో డిఫరెంట్ గా సాల్టెల్లా కనపడిద్ది. సింగిల్ స్టోన్ కాదు ఇది, దగ్గర 5 స్టోన్స్ 7 స్టోన్స్ అలా కలిపి ఉండేది అనమాట. సాల్టెల్లా కనపడిద్ది. ఇది కూడా బాగుండదు, యూ షేప్ లో చాలా సింపుల్ లో గ్రాండ్ గా కనపడిద్ది. ఇది ఒక్క మోడల్ ఒకసారి చూపించండి. ఇదైతే సింపుల్ గా చైన్ విత్ లాకెట్ లాగా డిఫరెంట్ గా బాగుంది కదా. ఇవన్నీ డైమండ్స్, పైన మనకి చైన్ అండి ఆడపిల్ల, పైన సింపుల్ చైన్, కింద లాకెట్, వి షేప్ లాకెట్ అలా. దీని మ్యాచింగ్ స్టడ్స్ లాంటివి తీసేసుకుంటే స్టడ్ అన్న హ్యాంగింగ్ అయినా ఏదైనా తీసుకున్నా బాగానే. ఇక మరి నేను తీసుకునే స్టడ్స్ కూడా మీకు చూపిస్తాను రండి. ఇది నేను ఫైనల్ చేసుకున్నదండి. ఒకసారి మోడల్ ఇలా చూపించండి. చూడండి, మేడం గారు ఫైనల్ చేసింది. చేంజబుల్ స్టోన్ వచ్చి 18 క్యారెట్ లో విత్ డైమండ్స్, కింద సింపుల్ ముత్యం. ఆ రేంజ్ వరకు పడిందండి. చాలా బాగుంటుంది. చెవి తమ్మే మొత్తం కవర్ అవుతుంది. చేంజబుల్ స్టోన్ దేనికి కావాలంటే దానికి, రూబీ కావాలి రూబీ, ఎమరాల్డ్ కావాలి ఎమరాల్డ్, చేంజబుల్ స్టోన్ వస్తుంది. నేను సారీస్ మీద కూడా మార్చుకోవచ్చు అన్నట్టుగా ఇట్లా తీసుకున్నానంటే, కావాలంటే మనకి ఇలా ఉన్నాయి కానీ ఇంకెవన్నీ అందరూ పెడుతున్నారు కదా, కామన్గా వచ్చేది. నాకు కొంచెం ప్రోగ్రామ్స్ కూడా నేను మార్చక్కర్లేకుండా ఉంటుందని ఒక పర్ల్ వచ్చి ఇట్లా తీసుకున్నాను. నెక్స్ట్ మన నోస్ పిన్ సింగిల్ స్టోన్ క్లోజ్ సెట్టింగ్ అనమాట. అది వచ్చి 18 క్యారెట్ వస్తుంది. ఇది వచ్చేసి 22 క్యారెట్ 916 అనమాట. అందుకే మీకు డైమండ్ వాల్యూ కాబట్టి బ్యాక్ సైడ్ క్లోజ్ అయింది. ఇది మీకంటే స్ట్రెంత్ ఉండేది, డైమండ్ ఓడటానికి ఛాన్స్ లేదు, అందుకని 18 క్యారెట్ లో వచ్చింది. నేను ఇప్పుడు ఈ రెండు తీసుకున్నానంటే బిల్డింగ్ అవుతుంది, మా వారు వేస్తున్నారు బిల్లు. నేను ఇవి పెట్టుకుని కూడా మీకు చూపిస్తాను. ఇలా వస్తుంది. ఇంకా పూజ దగ్గర పెట్టుకుంటాను, తప్పకుండా మీకు చూపిస్తానండి. సో ఇట్లా మీరు డైమండ్కి సంబంధించి నేను తీసుకున్న సెట్ అయితే ఇది ప్రోగ్రామ్స్లో కూడా మీకు చూపిస్తాను. నేను పెట్టుకుని మనకి ఇట్లా సర్టిఫైడ్ ఇస్తారు. మీకు ఇంకా ఏదైనా కావాలనుకున్నా కూడా ఇట్లా చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి తెలుసున్న వారి షాపే. సో మీరు ఇక డైరెక్ట్ స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, డైమండ్లో అయితే కలెక్షన్ చాలా ఉంది. మీకు గోల్డ్ అయితే చెప్పక్కర్లేదు, అన్ని వెరైటీస్ ఉన్నాయి. నల్ల పూసలు, గొలుసులు అన్నీ ఒకటని కాదండి, బంగారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఉన్నాయి. చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్ ఎక్కడ వస్తుందండి ఇది? ఇది వచ్చి పెనమ్లైన్ పాలిక్లినిక్ రోడ్, నియర్ బెంగళూరు బాగుంది, విజయవాడ 10. నేను ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా తీసుకుని వీడియోలో ఇస్తాను. మీరు చక్కగా ఒకసారి వచ్చి కూడా చెక్ చేసి, చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్ వరకు కస్టమైజ్ కావాలంటే వాళ్ళకి అనుగుణంగా ఏ విధంగా కావాలో ఆ విధంగా తయారు చేయించడం, మన ఓన్ వర్కర్స్ తయారు చేయించడం మన స్పెషలిస్ట్ అనమాట. అందులో ప్రతిదీ ఉంగరం దగ్గర నుంచి పెద్ద వస్తువు వడ్డానం వరకు ఏదైనా కానీ డిఫరెంట్ మోడల్స్ డైమండ్ లో కూడా. షాప్ కూడా కాదండి, వాళ్ళ ఫాదర్ నుంచి వస్తున్నదే. థర్డ్ జనరేషన్ మేడం, థర్డ్ జనరేషన్. సో బెస్ట్ క్వాలిటీ నేను తీసుకుని ఇవ్వండి, మీకు తప్పకుండా నేను తర్వాత పెట్టుకుని చూపిస్తాను. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చక్కగా విజయవాడకు వచ్చినప్పుడు షాపింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ 15 తేదీ నుంచి 29వ తేదీ వరకు. ప్రయాగ త్రివేణి సంగమ స్నానం, మాధవేశ్వరి శక్తిపీఠం, గయా విష్ణుపాద టెంపుల్, మంగళ గయా శక్తిపీఠం, బోధ్గయ సంపూర్ణ కాశీ దర్శనం, అయోధ్య శ్రీరామాలయ దర్శనం, మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం, మాతృగయ సిద్ధాపూర్, ద్వారకా శ్రీకృష్ణాలయం, బెట్ ద్వారకా రుక్మిణి మందిరం, నాగేశ్వర జ్యోతిర్లింగం, సోమనాథ జ్యోతిర్లింగం, ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మహంకాళి శక్తిపీఠం, హరసిద్ధిమాతా శక్తిపీఠం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, 5 జ్యోతిర్లింగాలు, 7 శక్తిపీఠాలు, 8 పుణ్యనదుల సందర్శన. 2024 సెప్టెంబర్ 15న చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగూడ, సికింద్రాబాద్, కాజీపేట, రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది. రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాకాహార భోజన తయారీ, ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం. ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు, స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడును. రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు. ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. బుకింగ్ కొరకు సంప్రదించండి. రమేష్ అయ్యంగార్.